కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణం. అత్రి మహాముని అగస్త్యు వారితో ఈ విషముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనరభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ట, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణిని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచున్నాను. ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచూ ఉన్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. నీ ఎడల నాకు అమితమైన అనురాగముండటి చేతని తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వానించి తిని, కానీ నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయుడు. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతే నన్ను శపించును. మరలా నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడినైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మన సంతోషముచే మీ మెట్లు స్తుతింపవలయును. నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద భాష్మములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినాను ఇంకనూ రుణ పడియుండను. కానీ ఓ పుణ్యపురుష, నాకు మరలా మరుజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటుముని శ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడినే యుండునట్లును నన్ను ఆస్వాదించండిని ప్రార్థించి సహాపంక్తి భోజమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదరో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదరో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నాయి. నీవు నాకు ఇష్టడువు, తండ్రితో సమానుడు అయినావు. నేను నీకు నమస్కరించునుచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగవు. నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనం చేయుట నా భాగ్యము కాక మరి ఇక్కటి అగున తన దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారముంచు భక్ష పరమాన్నములతో సంతృప్తి గావించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమనకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించి తగివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలం పొందెను. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవసముండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రి అంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనం చేయును. అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంక్తులైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. ఆ గడియలు దాటకుండానే భుజింపవలను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండనో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలరు. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యవదూతల పలుకాని యాక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవుడు తరించిరి. ఈ కథను ఎవరు చదివినాను లేక వినినాను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 29వ రోజు పారాయణం 29వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.